నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎప్పుడు మీరు ఇటువంటి కేసును చూసి ఉండరు, అలాగే ఇటువంటి సంఘటన గురించి కూడా విని ఉండరు అన్నమాట. 9 నెలలుగా మనం చూసుకుంటే ఒక భారతీయుడి మృతదేహం కువైట్లో ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్లో గత 9 నెలల క్రిందట కువైట్లోని ఆల్ముతలా ప్రాంతంలో సముద్రం దగ్గర అర్ధ మృతదేహం దొరకడంతో అక్కడ పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి మార్చురీకి అయితే ఆ యొక్క మృతదేహాన్ని తరలించడం జరిగింది. అక్కడ భద్రపరిచి ప్రభుత్వం DNA పరీక్షలు జరిపి చనిపోయిన అతను భారతీయుడిగా గుర్తించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు జిలకర మురళీరాయల్ గారికి పవర్ ఆఫ్ పట్టా ఇచ్చి కువైట్లోని మృతదేహాన్ని ఖననం చేయాలని చెప్పి అనుమతి ఇవ్వడంతో మన ఎంబసీ అధికారుల సహాయంతో కువైట్ ప్రభుత్వం సహాయంతో కువైట్లోని దహ సంస్కారాలు అయితే జిలకర మురళీరాయల్ గారు అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ మృతదేహం కేవలం అర్ధ మృతదేహం మాత్రమే దొరకడం జరిగింది. 9 నెలల నుంచి మృతదేహం కువైట్లోనే ఉందన్నమాట. ఆ మృతదేహం ఎవరిది ఏమని చెప్పేది ఎవరికి తెలియదు అనమాట. అలాగే ఈ యొక్క విషయం జిలకర మురళీరాయల్ గారి దృష్టికి రావడంతో వెంటనే ఆయన స్పందించి 9 నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరిగి అలాగే ఇండియాలోని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను సంప్రదించి అక్కడ నుంచి DNA టెస్టులు తీపిచ్చి అలాగే ఇక్కడ ఉన్న చనిపోయిన మృతదేహం నుంచి DNA తీసి అలాగే 2 పరీక్షలు చేసిన తర్వాత DNA మ్యాచ్ కావడంతో చనిపోయిన భారతీయుడు కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంకు చెందిన వినోద్ కుమార్ గా గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితే జిలకర మురళీరాయల్ గారికి పవర్ ఆఫ్ పట్టా ఇవ్వడం జరిగింది. మా యొక్క కొడుకు మృతదేహాన్ని మీరు కువైట్లోనే ఖననం చేసేయండి అని చెప్పేసి అర్ధ మృతదేహం మాత్రమే దొరికింది. సముద్రంలో ఉండడం వల్ల ఆయన షిప్పులో నుంచి పడిపోయాడా లేకపోతే చేపలేమైనా ఆ యొక్క సొగం మృతదేహాన్ని తినేసేయా అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జిలకర మురళీరాయల్ గారు మానవతా దృక్పథంతో ఆ యొక్క మృతదేహాన్ని అయితే ఖననం చేయడం జరిగింది. అలాగే ఏ పదవి లేకుండానే ఇన్ని తెలుగు వారికి ఇంత సేవలు చేస్తూ ఉన్న జిలకర మురళీరాయల్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆయనకు తగిన పదవి ఇస్తే కానీ మరింత ఉత్సాహంతో మరింత ప్రోత్సాహంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయులకు మరిన్ని సేవలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఎందుకంటే ఆయన పదవి లేనప్పుడు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే చనిపోయిన వినోద్ కుమార్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.